హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ సాయి ఎస్కేఎల్ఎం మెనీ బ్లాగ్స్. ఈరోజు అయితే మరొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఈ వీడియో ఏమిటంటే నేను మా ఫ్రెండ్స్ కలిపి మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. మీరైతే ఈ వీడియోని చూసి సపోర్ట్ చేస్తారని, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలోకి పోదాం పదండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మరొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఆ వీడియో ఏమిటంటే నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ పొలంని అయితే చూడడానికి అయితే పోతున్నాం. మీ ఫ్రెండ్ పొలం చూడడానికి పోతుంటే వీడియో ఎందుకురా తీసావు అనుకోవచ్చు. కాకపోతే వెళ్ళే దారిలో మంచి సీనరీస్ అయితే కనిపించాయి. అదైతే నేనైతే వీడియో అయితే తీశాను. మర్రి చెట్టు అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మర్రి చెట్టుని అయితే మా ఊరిలో అయితే దైవంగా భావిస్తారు. ఆ మర్రి చెట్టు కింద ఒక లింగాన్ని కూడా ఏర్పాటు అయితే చేశారు. స్నానాలు చేసిన వెంటనే మార్నింగ్ పూజలు అయితే చేసుకుంటారు. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా, మా ఊర్లో ఒక చిన్న రివరు ఇది. మేమైతే తెలుగులో గడ్డ అని పిలుస్తాం మా ఊరిలో. మీ ఊర్లో ఏమని పిలుస్తారో మీరైతే వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియో తీయడానికి కారణం ఏంటంటే మంచి మంచి సీనరీస్ అయితే కనిపించాయి. నేను యాక్చువల్లీ షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే అది లాంగ్ వీడియో అయిపోయింది. మీరైతే ఈ వీడియోని అయితే చూసి సపోర్ట్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా, దాని నేమ్ అయితే బక్కిరికొండ అంటారు మా ఊరిలో. చూసారా, అది వీడియోలో అయితే మాత్రం మీకు చాలా చిన్నగా కనిపించవచ్చు, కాకపోతే అది చాలా పెద్దగా ఉంటుంది. చుట్టుపక్కల కొండలే ఫ్రెండ్స్, అవి మీకు సరిగ్గా కనిపిస్తున్నాయి లేదా కానీ. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇవి హై వోల్టేజ్ టవర్స్ ఫ్రెండ్స్. ఇవి మ్యాక్సిమం మీకైతే తెలిసే ఉంటుంది. మా ఊరైతే మాత్రం చుట్టుపక్కల కొండలే ఉంటాయి, మధ్యలో మా ఊరైతే ఉంటుంది. చూసారా, సూర్యుడైతే మండిపోతున్నాడు. ఆ మండుటి ఎండలో మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని నడిపించుకుంటూ తీసుకుపోతుండు. చూసారా ఫ్రెండ్, చుట్టుపక్కల కొండలే ఉంటాయి, మధ్యలో మా ఊరైతే ఉంటుంది. మేఘాలు అయితే మాత్రం ఈరోజు అయితే చాలా అందంగా ఉన్నాయి. చూసారా, ఇక్కడ ఒక కొండ ఉంది, మళ్ళీ చుట్టుపక్కల కొండే ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టు అయితే మీకు కనిపిస్తుంది కదా, రెండు ఈత చెట్టులు. ఆ ఈత చెట్ల మీద అయితే పిడిగైతే పడింది. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ నేచర్ని అయితే మీరైతే చూస్తున్నారు కదా. వాటర్ అయితే వస్తుంది కదా, ఆ వాటర్ అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పొలంకి అయితే సప్లై అయితే అవుతుంది. అదైతే ఒక చెరువు నుంచి అయితే వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, అక్కడ కూడా ఒక పెద్ద కొండ అయితే ఉంది. ఆ వాటర్ అనేది చూసారా, ఈ పొలంకి అయితే సప్లై అయితే అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా వెనకల పొలాలు. ఈ పొలాలకైతే అక్కడైతే ఒక చెరువు అయితే ఉంది. ఆ చెరువు నుంచి అయితే ఈ చుట్టుపక్కల పొలాలకైతే వాటర్ అయితే సప్లై అయితే అవుతుంది. అయితే మేము జలుమూరు నుంచి కోనసీమదరపేటలో మా ఫ్రెండ్ పొలం అయితే ఉంది. మా ఫ్రెండ్, నేను, ఇంకొక ఫ్రెండ్, ముగ్గురు ఫ్రెండ్స్ అయితే కలిసి వాళ్ళ పొలంలో మొన్న ఉడుపులు అయితే జరిగాయి. అదైతే మేము చూడటానికి అయితే వచ్చాము, ఎలా ఉందా అనేసి. మేమైతే మాత్రం ఆటో ఎక్కి అయితే రాలేదు, నడుచుకునే వచ్చాము జలుమూరు నుంచి కూడా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీడియో తీయడానికి కారణం ఏంటంటే రోడ్డు అయితే మధ్యలో ఉంటుంది, అటుపక్క ఇటుపక్క పొలాలు అయితే ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది. ఆకాశం కూడా ఈరోజు అయితే చాలా చక్కగా ఉంది. అయితే నేనైతే వీడియో తీయలేకుండా ఉండలేకపోయాను. నేనైతే మన సబ్స్క్రైబర్ కూడా ఈ క్లైమేట్ అనేది చూపిద్దామనేసి నేనైతే వీడియో తీశాను. ఓకే, మనమైతే ముందుకైతే పోదాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అయితే చేయండి, ఈ వీడియోని అయితే సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఈ మండు టెంట్లో నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఇదంతా మా ఫ్రెండ్ గడి వల్లే. మా ఫ్రెండ్ అయితే అరే ఆటోకి అయితే పోదాం పదరా అంటే, మావాడైతే మాత్రం అరే ఆటోకి ఏమొద్దురా నడుచుకుంటూ పోతాం, నేనైతే ఈవినింగ్ అయితే మీకైతే నూడిల్స్ అయితే ఇప్పిస్తాను పదండ్రా అన్నాడు. మరి చూడాలా ఈవినింగ్ అయితే నూడిల్స్ ఇప్పిస్తాడో లేదన్నది. సో మనమైతే కోనసీమదరపేట అనే విలేజ్కి అయితే వచ్చేసాం. ఆ లోపలికైతే పోతే విలేజ్ అనేది ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఇద్దరైతే నడుచుకుంటూ పోతున్నారు. చుట్టుపక్కల పొలాలతో గ్రీనరీ అయితే చాలా అందంగా ఉంది. మనమైతే కోనసీమదరపేట గ్రామం దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాం.
మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే నడుచుకుంటూ పోతున్నారు. నేనైతే ఈ అందమైన లొకేషన్ని వీడియో అయితే తీస్తున్నాను. అక్కడైతే మీకు కనిపిస్తున్నాయి కదా తాటి చెట్టులండి అవి. ఆ 2 చెట్ల మీద అయితే ఆకులు ఏం లేవు కదా కమ్మల గట్ట. ఆ 2 చెట్ల మీద అయితే పిడుగైతే పడింది. పిడుగు పడడం వల్ల అలా అయితే అయిపోతాయి. మ్యాక్సిమం మీకైతే తెలిసే ఉంటుంది. సో మనమైతే మా ఫ్రెండ్ పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారా, ఎండుగడ్డి ఉంది, పచ్చగడ్డి ఉంది. ఆవులకైతే ఎవరో అరేంజ్మెంట్ అయితే చేసుకున్నారు. ఆ ఎండుగడ్డి అనేది కొనుక్కొని వేసుకుంటారనమాట. ఇదే మా ఫ్రెండ్ పొలం అయితే. మొన్నే రీసెంట్గా ఉడుపు అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా ఫ్రెండ్ పొలం దగ్గరికి అయితే మొత్తానికి అయితే వచ్చేసాం. మేమైతే 2 కిలోమీటర్లు అయితే నడుచుకుని వచ్చాం మా ఫ్రెండ్ పొలం దగ్గరికి. ఇదే ఫ్రెండ్స్, మొన్నే రీసెంట్గా అయితే ఉడుపు అయితే జరిగింది. పొలం ఎలా ఉందా అనేసి చూడడానికి అయితే వచ్చాం. మా ఫ్రెండ్ అయితే వచ్చాడు, మా ఫ్రెండ్తో పాటు మేమైతే వచ్చాం. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడైతే కనిపిస్తుంది కదా మా ఫ్రెండ్ అయితే పొలంలోకి అయితే వెళ్తున్నాడు. మేమైతే కాస్త ముందుకైతే వచ్చాం. ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది, ఆ చెట్టు కింద అయితే కూర్చున్నాం. మా ఫ్రెండ్ అయితే ఆ పొలంలో వాటర్ ఎంత ఉంది అని వెళ్ళి వచ్చాక మేమైతే మొత్తానికైతే ముందుకైతే వచ్చేసాం. పొలం చూసుకొని మేమైతే ఇంటికైతే పోతున్నాం. ఇక్కడైతే మధ్యలో ఒక అతనైతే మాకైతే కనిపించాడు. అతనైతే ఇంటికి గడ్డి అనేది తీసుకుపోతుండు. అయితే అక్కడేమో గడ్డితో తాడులా వెళ్ళాడు అనమాట. సరే వీడియో అయితే తీద్దామనేసి తీసాను. చాలా బాగా వెళ్ళాడు గడ్డితో. మేము వచ్చేలాగా ఆ తాడు అనేది వెళ్ళేసాడు, అది తీయలేకపోయాం. కానీ మిగతా ప్రాసెస్ అనేది తీసాం. ఇది చూస్తే మీకు నార్మల్ అనిపించవచ్చు, కాకపోతే ఇది బాగుంటుంది. అంకుల్ గారు ఏం చేస్తున్నారంటే, ఆ గడ్డి అనేది పచ్చగడ్డి అనమాట. అది అయితే ఆవులకైతే వేస్తారు. ఆ గడ్డి ఎక్కడి నుంచి తెచ్చారంటే అంకుల్ గారు, పొలాల్లో గట్టులు అయితే ఉంటాయి కదా, ఆ గట్టుకైతే గడ్డి అయితే ఉంటుంది. ఆ గడ్డిని అనేది కొడవలతో కోసి గడ్డిని అయితే తెచ్చుకున్నారు. అక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, అదైతే శివుని కోవలి. అంకుల్ గారు అయితే మోపునైతే మొత్తానికైతే కట్టేశారు. ఆ కట్టే తాళ్ళను కూడా గడ్డితోనే అల్లుకున్నారు. అంకుల్ గారు అయితే 2 మోపులు అయితే తెచ్చారు. అదైతే ఒకే మోపుగా చేసుకున్నారు, తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుందని. అంకుల్ గారు వెహికల్ అయితే తెచ్చుకున్నారు. అదైతే మీకు చూసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కానీ అది కట్టడం అనేది చాలా కష్టం. తాళ్ళతో అయితే కట్టేవచ్చు, కానీ గడ్డిని అలా అల్లి కట్టాలంటే చాలా కష్టం. అప్పుడు మనుషులకి అదే సాధ్యం. ఇప్పుడైతే వెహికల్స్ అయితే పోతున్నాయి కదా. ఇదైతే మా జలుము నుంచి శ్రీముఖులంకి వెళ్ళే దారి అనమాట ఇది. అంకుల్ గారు అయితే బైక్ అయితే తెచ్చుకున్నారు. అంకుల్ గారికి అయితే ఒక 3 ఆవులు అయితే ఉన్నాయంట. ఆ ఆవులకైతే గడ్డిని అయితే ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు. ఆ బైక్ కూడా ఒక తాడుని అయితే అరేంజ్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అంటే ఆ మోపు అనేది పడకుండా ఆ తాడుని అయితే అరేంజ్మెంట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి అయితే పిలిచారు ఎత్తడానికి, ఒక్కరైతే ఎత్తలేరు. మోపు అయితే ఎత్తేసాడు మా ఫ్రెండ్ అయితే. అదనమాట కట్టుకొని ఇంకా ఇంటికైతే పోతాడు అంకుల్ గారు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ముందుకైతే పోదాం. మేమైతే అంకుల్కి అయితే హెల్ప్ చేసి ముందుకైతే వచ్చేసాం. ఇప్పుడైతే బస్సు అయితే పోతుంది కదా, ఆ బస్సు అయితే డైరెక్ట్ శ్రీకాకుళం నుంచి శ్రీముఖులంకి అయితే పోతుంది.
మేమైతే నడుచుకుంటూ వస్తుంటే మా కుర్రోళ్ళు అయితే గెడ్లో స్నానాలు అయితే చేస్తున్నారు. వాళ్ళైతే పిలిచి అన్న మేమైతే మొగ్గలు వేస్తాం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టన్నా అన్నారు. ఓకేరా పెడతాను రా, మీ సంతోషం నేనెందుకు కాదని వీడియో అయితే పెట్టాను. మీరైతే చూసి ఎంజాయ్ అయితే చేశారు అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.